మనిషి యొక్క జీవన సమరంలో జనన మరణాలు రెండు ఊహించిన రీతిలో జరుగుతాయి. తల్లిదండ్రులు వారి బాధ్యతగా మనకు జన్మనిస్తారు. ఆ జన్మ అనే టికెట్ అందుకొని ఈ ప్రపంచాన్ని చూడడానికి, తెలుసుకోవడానికి, దాన్ని సాధించడానికి తల్లి గర్భం అనే సింహాసనమును వదిలి మనం ఈ భూమి మీద మొట్టమొదటిగా అడుగు పెడతాం. జననానికి మరణానికి చాలా తేడా ఉంది. జన్మించినప్పుడు ఉన్న ఆనందం కంటే మనం మరణించినప్పుడు పడే బాధ ఎక్కువగా ఉంటుంది. మరణాలు రెండు రకాలు. అనుకోని రీతిలో ఆకస్మికంగా వచ్చే మరణం ఒకటి, ఏమీ సాధించలేని మనిషి యొక్క నిస్వార్థం వల్ల తనకు తాను ప్రాణాలు తీసుకునేది ఇంకో రకమైన మరణం. దీనినే ఆత్మహత్య అంటారు. అసలు ఈ ఆత్మహత్యలు ఎందుకు, జరగాల్సిన అవసరం ఏంటి అనే దాని మీద నిజ జీవితంలో జరిగిన కథను మీకు అందిస్తున్నాను. గణేష్ చదువుకున్న చదువు గురించి ఉద్యోగాలు పడ్డాయంట. సెంట్రల్ అనుకుంటుంటే పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళాలి తాతయ్య. డబ్బులు కావాలి తాతయ్య వెళ్ళాలంటే. ఎంత కావాల్సి వచ్చింది? 500 కావాలి. 500? సరే, అప్పుడు 500 కావాలంటే అని చెప్తున్నాను. రేపు ఉదయం నేను నా కాపు దగ్గరికి పోయి తీసుకొని నేనంతా పొద్దున్నే అక్కడికి వచ్చి చెప్తే నేను దారి చెబుతాను. అక్కడికి వచ్చి తీసుకొని ఏంది నువ్వే వచ్చేసావు? నువ్వే వస్తావని నేనే వచ్చాను బాబు. ఎందుకో నేను వచ్చేవాడిని కదా, మళ్ళీ నువ్వు ఒకటి అక్కడి నుంచి ఎందుకో వచ్చేసింది. అంత దూరం ఎందుకు లేని నేనే తీసుకొని వచ్చాను. సరే తాతయ్య, నేను వెళ్ళొస్తాను. మంచిది నాయన, వెళ్ళరా వెళ్ళరా. హలో డాడ్, వాట్సాప్? ఫైన్ మా. ఎక్కడున్నావు? ఐమ్ నియర్ కేఫ్ డాడ్. ఓ, అక్కడేం చేస్తున్నావు? నేను ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పాను కదా. జస్ట్ యూ కెన్. ఓ డాడ్, వై టు వరీ ఇన్ దాట్? జస్ట్ యూ కెన్ మేక్ వన్ కాల్ నా. జస్ట్ ఫార్మాలిటీకి వెళ్తే సరిపోతుంది నాన్న. నువ్వు అక్కడికి వెళ్ళు, మొత్తం నేను సెట్ చేస్తాను. ఓకే డాడ్, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. ఓకేనా? బాయ్, టేక్ కేర్. సేమ్ టు యూ డాడ్.
Athletics. సర్టిఫికేట్స్ ఇంకా నువ్వు వచ్చింది ఇంటర్వ్యూ సరేనా? అబ్బో మన గురించి చెప్పండి చాలా ఉన్నది. మన పేరు అంటే యాక్చువల్గా మన పేరు సాయి. ఇంట్లో అందరూ నన్ను లక్కీ అనిపిస్తారు. మనకు అది ఇంటర్వ్యూ రావాల్సిన వస్తుంది, అసలు ఉద్యోగం చేయాలని కూడా అసలు లేదు. మనకంటే మా ఊళ్ళో ఏది యాక్చువల్గా మనకి 50 ఎకరాలు మాగాడు లేదు. అబ్బో 150 ఎకరాలు మామిడి తోట ఉంది. అబ్బో ఆ మామిడి తోట అది కాక మనకి ఇంకా డూప్లెక్స్ హౌస్ ఒకటి ఉంది. అసలు ఈ ఇంటర్వ్యూ రావాలి ఇంట్లో మా నాన్న గొడవ నాకంటే ఏం లేదు. ఏదో పెద్ద ఆయన కన్నాడు పంపించాడు, వచ్చేసాం. అబ్బో అబ్బో నీ దగ్గర చాలా కంటెంట్ ఉన్నాను. ఇంతకంటే మాకు అవసరం లేదు. నువ్వు ఎందుకు సార్ మా సర్టిఫికేట్స్. Please be seated. How do you administer a tablet? By using water. Sorry Ramesh, you had content but it's not enough for us. You may leave. ఎక్స్క్యూజ్ మీ సార్. మై సర్టిఫికేట్స్. Please be seated. థ్యాంక్ యూ మ్యామ్. చాలా brilliant. Wow. Excellent. చాలా బాగుంది. What are control drugs? మార్ఫిన్, codeine and all narcotic drugs. సార్ చెప్పండి సార్. వచ్చాడు మన అబ్బాయి వచ్చినట్టు. నెక్స్ట్ మన అబ్బాయిలానే ఉన్నాడు. ప్రాబ్లం లేదు సార్, దాన్ని మీకు కాల్ చేయడం ముందు చెప్పండి. నెక్స్ట్ వస్తాడు సార్, నేను చూస్తాను కదా, అంతా మనకి తెలిసిన ప్రాసెసే కదా, మన చేతిలో ఉండేది అదంతా. దానికోసం మీరు మాత్రానికి కాల్ చేయాలి. అయిపోయిందిలేండి సార్, ఖచ్చితంగా అయిపోయింది. సరే సార్, అయితే మరి ఈవినింగ్ నా అకౌంట్ ఒకసారి చెక్ చేస్తాను సార్. అది మీరు చూడండి, నేను ఇది చూస్తాను. ఎందుకు ఇంకేం ఉండదు సార్. Please go ahead. Hello, friend. I got the job, Ram. You would party at Pizza Hut. Come there. I'll be waiting for you. మనకేంట్రా మా డాడీ ఉన్నారు కదా, ఏది తలుచుకున్నా వచ్చేస్తుంది. చెప్ బాయ్ బాయ్, I'll see you there.
బాబు ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడు తాతయ్య వెళ్ళిన పని ఏమైంది? ఎప్పట్లాగే ఉద్యోగానికి వెళ్ళింది తాతయ్య. ఎవరు నా టాలెంట్ గుర్తించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు తాతయ్య. మా తల్లిదండ్రులు పోతా నీ చేతిలో పెట్టారు. అది వాళ్ళ తప్పు, పేదరికంలో పుట్టడం నా తప్పు. నాకేం అర్థం కావట్లేదు తాతయ్య. లేదు బాబు, ఇది విలాసం ఇలా ఉంటుంది. దాన్ని గురించి మనం బాధపడకూడదు, ధైర్యంగా నిలబడాలి. అదిగా తాతయ్య, నా చిన్నప్పటి నుంచి కష్టం అనేది తెలియకుండా నీ రెక్కల కష్టంతో ఇప్పుడు దాకా బతికించాను. ఇంకా నేను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అలానే సుఖపెడతానో లేదో కూడా నాకు తెలియదు. నన్ను క్షమించు తాతయ్య. బాయ్ గణేషు, గణేషు రాయా. తాతయ్య పిలిచావా? అన్నం పెట్టావా? ఎక్కడికి వెళ్ళావు నాయన? ఎంత టైం అయింది? వచ్చి భోజనం చేయొచ్చు కదా. తాతయ్య బయటికి వెళ్ళి వచ్చాను తాతయ్య. అన్నం తిను. గణేష్, నిన్ను నీ తల్లిదండ్రులు చనిపోతున్న చేతిలో పెట్టి కన్ను మూసాడు. అప్పటి నుంచి నిన్ను ఎంతో గారాభంగా పెంచుకున్నాను. ఇది విలాసం. ఏం చేస్తాను ఆయన? నిన్ను నేను చూడలేకపోతున్నాను. ఇక నిన్ను నేను చూసే ఓపిక కూడా నాలో లేదు. నువ్వు బాధపడబోతున్నాను. నేను ఇంకేం సాధించలేను. తాతగారిని కష్టపెట్టలేను. నేను బ్రతుకుంటే ఏం లాభం లేదు. నేను చచ్చిపోవాలి. నేను చనిపోవాలి. నేను చచ్చిపోవాలంతే.
పిల్లోడు ఇంకా లేవలేదు. గణేషు బాబు, గణేషు గణేషు బాబు, గణేషు ఏందయ్యా పలకం ఏంటయ్యా బాబు, లేయ్యా బాబు, గణేషు బాబు, గణేషు లేయ్యా, లేదా నాయనా, లేరా. మా మనోడు ఏం చనిపోయినట్టున్నాడు అయ్యా. రాయ్యా, ఇందుకు కాగితం రాసి పెట్టాడు, చూద్దుకొని రా. అవునా తాత, ఎప్పుడు పదండి చూద్దాం. తాత, నన్ను క్షమించు. నేను ఏమి సాధించలేకపోయాను. నన్ను మీరు కంటికి రెప్పలా కాపాడి నన్ను బాగా చదివించారు. కానీ నేను చదువుకున్న చదువు నన్ను ఏమి సాధించలేకపోయిన స్థితిలో నిలబెట్టింది. మా అమ్మా నాన్న నన్ను చనిపోతూ మీ చేతిలో పెట్టడం వాళ్ళ తప్పు, లేక పేదరికంలో పుట్టడం నా తప్పు తెలియదు. నన్ను క్షమించు తాతయ్య. ఈ జన్మకు నాకు బ్రతకాలని లేదు. ఇట్లు నీ మనవడు గణేష్. నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు, ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు. తాతగారు, 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 ఏమండి తాతగారు, ఏమైంది మీకు? తాతగారు, తాతగారు, తాతగారు లేవండి. తాతగారు, తాతగారు, ఏమైంది మీకు? తాతగారు. ఈ సినిమాని వీక్షించిన ఆడియన్స్కి నా ధన్యవాదాలు. చూశారుగా ఫ్రెండ్స్, మన గణేష్ ఏం పని చేశాడు. క్షణికాలంలో తీసుకున్న నిర్ణయం తన ప్రాణాలనే తీసేసింది. తను చనిపోయేటప్పుడు ఒక క్షణమే బాధపడతాడు, కానీ తనను నమ్ముకొని ఉన్న తన తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అనుక్షణం బాధపడుతూనే ఉంటారు. తను తీసుకున్న నిర్ణయం వల్ల తనే కాకుండా తన తాత కూడా చనిపోయాడు. సో ఫ్రెండ్స్, అవాయిడ్ సూసైడ్స్. ఒక్క క్షణం కానీ మీరు ఆ సూసైడ్కి వెనకడుగేస్తే ముందు రోజులు మీకే బాగుంటాయి.